ఒకప్పుడు పెద్దోళ్ళకి బోర్ కొడితే బుక్స్ చదవడము ఇలాంటి పనులు చేసేవాళ్ళు. పిల్లలేమో ఆటలాడుకోవడము, పెయింటింగ్స్ వేయడం చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఒకటే పని, ఎవరికి బోర్ కొట్టా ఫోన్ చూడడమే. ఇక్కడ మా కెవిన్కి నర్సరీ ఎగ్జామ్స్ అయిపోయాక హాలిడేస్ ఇచ్చారు, ఒక 10 డేస్. ఈ హాలిడేస్లో మరి పిల్లలు అన్నాక ఎక్కువ ఫోన్ వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం వాడితో కొన్ని యాక్టివిటీస్ చేయించడానికి నేను ట్రై చేస్తున్నాను. అంటే కేక్ బేక్ చేస్తున్నాను, అది వాడితోనే చేయిస్తున్నాను అనమాట. తను కొంచెం హెల్ప్ అవుతుంది, అంటే కొంచెం టైంపాస్ అవుతుంది. అలాగే కొత్త థింగ్స్ నేర్చుకుంటాడు. అంటే కుకింగ్ అని కాదు, హౌ టు హ్యాండిల్, అంటే మోటార్ స్కిల్స్ అంటారు కదా, అలాంటి మోటార్ స్కిల్స్ వాడికి డెవలప్ అవుతాయి. అలాగే మనతో మాట్లాడుతూ చేస్తుంటే వాడి మైండ్లో ఎలాంటి థాట్స్ ఉన్నాయో మనకు తెలుస్తుంది. అలాగే మనం కూడా వాళ్ళకి కొన్ని టీచ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇద్దరం కలిసి కేక్ చేస్తున్నాం అనమాట. Why you are big? I am a big, right? I am putting eggs, powder, and I got some more powder, right? చూసారా, ఇక్కడ తను చెప్తున్నాడు నేను బిగ్గా అయిపోయాను, నేను ఎగ్స్ వేసాను, పౌడర్ వేసాను, నేను బిగ్గా అయిపోయాను కదా అని అంటున్నాడు అనమాట. సో కొత్తగా విన్నాను వాడి దగ్గర నుంచి. Now we need to blend this. Kevin, what is this? Inside the egg. It's an egg, but we put all the egg in the cake because this is only eggshell. Say, what is this? Eggshell. Eggshell. Yes. Good powder, one powder, two powder. Otherwise it may fall. Kids should not touch this. Only mamas should touch it. Kevin, we need to clean. You cannot use hands, mommy. Then what should I use, Kevin? You should use spoon. Spoon. Okay. అండ్ ఇక్కడ కొంచెం బ్యాటర్ మిక్సీకే ఉండిపోయిందని నేను దాన్ని కొంచెం హ్యాండ్తో తీసి వేసాను అనమాట బౌల్లో. దెన్ హీ సేయింగ్ లైక్, మమ్మీ యూ షుడ్ నాట్ యూస్ హ్యాండ్, యూ షుడ్ యూస్ స్పూన్. ఇది కూడా నేను వాడి దగ్గర నుంచి కొత్తగా విన్నాను అనమాట. అంటే చూసారా వాళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారు, అంటే మనం చేసినప్పుడే వాళ్ళు చూసి నేర్చుకుంటారు, బట్ వాళ్ళు ఫాలో అవడం అనేది గ్రేట్ కదా. సో ఫైనల్లీ కేక్ అయితే అయిపోయింది, ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు ఇద్దరు. సో ఏంటంటే ఇలా చేయడం వల్ల కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తాడు, తను నాతో మాట్లాడడానికి, కొత్త థింగ్స్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే నేను కూడా తన దగ్గర నుంచి, అంటే తను ఎలాగా